హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఓ మై గాడ్, నేను ఎక్కడున్నానో తెలుసా? మా ఇంటి బంగారం, మా శ్రీముఖి పాప పిక్చర్ నిజామాబాద్లో పీవీఆర్ థియేటర్లో. నేను ఇక్కడ సినిమా హాల్లోంచి నేను మాట్లాడుతున్నాను. అది చూడనీకి అని చెప్పేసి నేను నిజామాబాద్ మా థియేటర్లో వచ్చాను. సో మూవీ చూడనీకి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అసలు ఎలా ఉంటుందో ఏమో, ముందు నుంచే అసలు చాలా చాలా రివ్యూస్ విన్నాను అండ్ మార్నింగ్ నుంచి కూడా వింటున్నాను. నేను వచ్చింది నైట్ 10:30 షోకి అండి. అసలు చూడడానికి అసలు ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉంది. అసలు మూవీ ఎట్లా ఉంటుంది, పాప రోల్ ఎలా ఉంటుంది, అసలు చాలా హోమ్లీగా, చాలా ఉత్తమ కోడలుగా, అసలు ఉత్తమ కోడలు ఎలా ఉండాలి, అవన్నీ లక్షణాలు అవన్నీ మొత్తం సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ అవన్నీ చూసి చాలా నేనైతే ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు. నన్ను ఎప్పుడు రీల్స్లో చూపించే నా అఖిల ఉంది అండ్ నా జిమ్ మూమెంట్ పూజ. కమాన్ పూజ. హలో పూజ అండ్ ఆమెకు కాబోయే హబ్బీ అండ్ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. మొత్తం ఒక 15-20 మెంబర్స్ కలిసి వచ్చాము. వాళ్ళందరి కోసం అని చెప్పేసి అయితే నేను టికెట్స్ అన్నీ బుక్ చేశాను. సో ఎవరెవరు వస్తారో తెలియదు. మా ఆడపడుచు కూడా వచ్చింది. సో మా ముద్దులో ఆడపడుచు స్వప్న, ఆమె కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ ఉండే మూవీ. తనకి సడన్గా సర్ప్రైజ్ చేశాను నేనైతే ఇంకా సినిమా కోసం అయితే ఫుల్ వెయిటింగ్. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సదియ్యా తగ్గేదే లేదు అయ్యా, అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే. సో సినిమా చూద్దామా ఫ్రెండ్స్? ఈ డ్యాన్సులు ఎక్సైటెడ్ తర్వాత మూవీ చూద్దామా? సో మూవీ గురించి మీరేమనుకుంటున్నారు ఒక్కసారి? మేమైతే అసలు ఫస్ట్లో రీల్స్ చూసినప్పటి నుంచి ఇలా అనుకుంటున్నాం, ఎప్పుడెప్పుడు చూడాలి. యాక్చువల్లీ నైట్ షో కదా, మార్నింగ్ నుంచి మాకు అసలు టైమే గడవట్లేదు ఈ ఎగ్జైట్మెంట్లో. ఫైనల్ ఇప్పుడు వచ్చినాం. ఫస్ట్ చూడాలి, తర్వాత మిగతాది మాట్లాడు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. జిమ్కి వెళ్ళాము. జిమ్కి వెళ్ళి కూడా ఇద్దరం జిమ్లో అదే టాపిక్. సినిమా ఎట్లా ఉంటుందో. శ్రీముఖి అంటే పిచ్చి, మీకు చాలా ఇష్టం అసలు పూజకి. ఇంకా వెళ్ళిపోదాం, ఫస్ట్ డేనే వెళ్ళిపోదాం అని చెప్పి చాలా ఆతృతగా అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చలో రెడీగా ఉండండిరా. అయ్యో అదేనా ఏంటలా? శ్రీముఖి వచ్చిందో. మా ఇంట్లో చారు పొయ్యి మీద తీసి వేడివేడిగా పోసుకుంటారు. అమ్మా అనసూయ కొంచెం లోపల పెట్టేమ్మా. చాలా 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 బాగుంది. మా పాప మూవీ అని చెప్పట్లేదు, నిజంగా సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు నిజంగా ఫుల్ కామెడీ, అసలు ఒక రేంజ్లో. నాకు ఫస్ట్ టైం ఎంత హ్యాపీ అంటే పాపను చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్లీ సమంత గురించి చెప్పాలి. సూపర్ ఎనర్జెటిక్, ఫుల్ ఫిట్. ఏమన్నా ఫైట్ ఇచ్చిందా? సదియ్యా తగ్గేదే లేదు హొయ్యా, అమ్మాయి అన్నాక ఈ మాత్రం ఉండాలే. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. నేను ఫస్ట్ డేనే నేను చూసేసాను. పాప మూవీ అంటే అసలు ఫుల్ లెంత్ మూవీ ఇదే. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ కోసం నేను వెయిటింగ్. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా బాగుంది మూవీ. పాప వచ్చేసేయండి. ఈ మూవీ నేను మా వారితో వచ్చాను అండ్ మా ఫ్రెండ్స్తో కూడాను. సో మా వారి ఫీలింగ్స్ ఏంటో ఒక్కసారి ఆయన మాటలో కనుక్కుందామా? ఓవర్ టు మా వారు. హలో, ఏమన్నా చెప్పండి పాప గురించి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే సినిమా ఇంటెలిజెంట్ ఫెలో. చాలా బాగుంది. మాటలు రావట్లేదు ఫ్రెండ్స్, అసలు మా వారికి అసలు మాటలు రావట్లేదు. ఫుల్ కామెడీ మూవీ, సూపర్గా ఉంది. సమంత గారు అయితే చించేశారు.
పాప యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ హోమ్లీ. కోడలంటే నీలా ఉండాలి. సో ఇంకా సెకండ్ హాఫ్ కోసం నేను వెయిటింగ్ ఈగల్లి. ఓ మై గాడ్, మూవీ అయిపోయింది, ఇంకా ఫినిష్. ఎంత బాగుందో అసలు సినిమా, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అసలు నిజంగా నేను ఏదో నా పాప నటించిందని చెప్పట్లేదు, చాలా చాలా బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ అసలు. సెకండ్ హాఫ్లో అయితే ఇంకా ఫైట్ అసలు నిజంగా ఫీమేల్ అంత ఫిట్గా ఉండి ఫైట్ ఇస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. సమంత గారి క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. అండ్ మా పాప అలా ఇన్నోసెంట్గా అలా ఒక ఇల్లాలిగా అసలు నాకైతే ఎంత బాగుందో మా పాప అలా. అసలు అలా పెళ్ళి అయిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా, కానీ అలా కాదు ఉండడము. అలా ఉంటూ ఆమె అన్నీ బయట అన్ని అదర్ యాక్టివిటీస్లో కూడా ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఒక పెళ్ళైన గృహిణి ఇంత బాగుంటుందా అన్నట్టు మా పాపను చూస్తేనైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. ఈరోజే రిలీజ్ అయింది, నేను ఈరోజే చూశాను. అసలు ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ. అసలు ఫీమేల్స్కి అయితే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఫీమేల్ మూవీయే ఇది. అందరూ చూడండి, థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ చూడండి అందరూ. ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఏమంటారు, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సినిమా అయితే చించి పడేశారు నందిని రెడ్డి. అసలు తన డైరెక్షన్లో ఏ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే సమంత గారిది. అసలు ఇందులో పాపకి మంచి అవకాశం రావడం, ఐఎమ్ సో హ్యాపీ. నందిని రెడ్డి గారు థ్యాంక్ యూ, సమంత గారు థ్యాంక్ యూ. అండ్ శ్రీముఖి పాప నువ్వు సూపర్గా చేసావు. ఐ లవ్ యూ. బాయ్.